హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఒక పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి శాఖమూరు దగ్గర ఉన్న శాఖమూరు సెంట్రల్ పార్క్. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ ని మొత్తం 300 ఎకరాల్లో ప్లాన్ చేశారు కదా. దాంట్లో ప్రగతి వెల్నెస్ పార్క్ కి అయితే 20 ఎకరాలు కేటాయించారు. ఈ 20 ఎకరాలు మొత్తం పీపీపీ మోడ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. ఈ పీపీపీ మోడ్ లో గతంలోనే చాలా వరకు ఈ పార్క్ ని అయితే డెవలప్ చేశారు. పీపీపీ మోడ్ లో డెవలప్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పటికీ ఈ పార్క్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. గత 5 సంవత్సరాలు అమరావతిలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరగకపోయినా ఈ పార్క్ ని అయితే ఇంత ఇదిగా మెయింటైన్ చేసి ఇంత ఇదిగా రెడీ చేసి ఉంచారని చెప్పి చాలా మందికి తెలియదు ఈ పార్క్ గురించి. ప్రెసెంట్ ఈ పార్క్ ఒక లుక్ ఎలా ఉంది, ఈ పార్క్ ఇంకా ఫ్యూచర్ లో ఎలా డెవలప్ చేయబోతున్నారు, ఈ ఫ్యూచర్ లో ఏంటంటే మొత్తం 20 సెక్టార్లో ఈ పార్క్ ని అయితే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఈ పార్క్ ఏంటంటే చిన్న పిల్లల నుండి పెద్దవారికి చాలా మందికి ఉపయోగపడే పార్క్. ఈ పార్క్ లో మెడికల్ ప్లాంటేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక నర్సరీ ఉంది, ఆ నర్సరీలో మెడికల్ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ పార్క్ ఇంత ఇదిగా డెవలప్ అయింది, అలాగే ఈ పార్క్ వ్యూ ఎలా ఉంది, ఈ పార్క్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ప్లాన్ చేశారు, ఈ ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ లో వచ్చింది, అలాగే యూనివర్సిటీస్ కూడా ఈ పార్క్ కి అయితే చాలా దగ్గర అవుతున్నాయి. ఆ యూనివర్సిటీస్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్రెసెంట్ ఈ పార్క్ గురించి కంప్లీట్ గా మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.